హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అమెరికాలో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటో చెప్తా. అది కూడా ఏంటంటే ఒక అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, ఇండివిజువల్ హౌస్ వాళ్ళకి కాదు, ఒక అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ ఏంటి అంటే మనం పీల్చుకునే ఆక్సిజన్ అన్నమాట. ఇది మనకి బోనస్ లాగా అన్నమాట. ఇంట్లో ఉంటాం కదా, ఎవరు అపార్ట్మెంట్స్లలో ఉంటే వాళ్ళకి ఇది బోనస్ అన్నమాట. అపార్ట్మెంట్ మనము లీజ్ సైన్ చేసిన వాడు ఇచ్చే బోనస్ అదేంటి అంటే, ఇక్కడ ఒక్కొక్క అపార్ట్మెంట్లో తక్కువలో తక్కువ 5-6 ఫ్లాట్స్ ఉంటాయి. కొన్ని అపార్ట్మెంట్స్లో 10 to 12, 20, 30 ఫ్లాట్స్ కూడా ఉంటాయి. ఆ 20-30 ఫ్లాట్స్లో ఉన్న ఫ్యామిలీస్ ఒకరు ఇల్లు క్లీన్ చేసుకోరు, ఒకరు బాడీ క్లీన్గా పెట్టుకోరు, కడుపు క్లీన్గా పెట్టుకోరు, మంచిగా బాంబులు వేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఫుల్ సిగరెట్ కాలుస్తుంటారు మొత్తం ఇంట్లోనే కూర్చొని. ఎట్లా అంటే మొత్తం ఆ రూమ్ అంతా పొగ అయిపోవాలన్నమాట. మొత్తం ఆ ఎన్వైర్న్మెంట్ అంతా పొగ అయిపోవాలి. మొత్తం ఇట్లా డోర్ తీస్తే అయితే బయటికి ఇట్లా వచ్చేయాలన్నమాట. అంతా సిగరెట్ అవన్నీ కాలుస్తారు. ఇంట్లో కొంతమంది ఏమైనా మాడిపోయినా, ఏ స్మెల్ వచ్చినా, ఏమొచ్చినా సరే అది మొత్తము ఇక్కడ సెంట్రల్ ఏసీ కాబట్టి అది మొత్తము రూమ్లలో ఉండేటివన్నీ అన్నీ క్లోజ్డే కదా. అసలు మనకి విండోస్ ఓపెన్ చేసుకొని బయట గాలి లోపలికి రానిచ్చే లాంటి ఆప్షన్ చాలా తక్కువ ఇక్కడ. చాలామంది ఏమనుకుంటారంటే, అక్క నువ్వు చెప్పేది తప్పు, స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి కదా, నువ్వు చెప్పేది అంత ఏమన్నా పొగ వస్తే అవి డిటెక్ట్ చేసి సౌండ్ చేస్తాయి అని అంటారు. కొంతమంది ఉంటారంటే మాలాంటి స్టూడెంట్గా ఉన్న వాళ్ళైనా, ఫ్యామిలీస్ అయినా సరే ఏం చేస్తారంటే ఆ స్మోక్ డిటెక్టర్లు తీసి పక్కన పెడతారనమాట. ఫస్ట్ ఎవరికన్నా వంట రాని వాళ్ళకి ఇట్లా ఒకసారి గిన్నె పెట్టేసి ఫుల్ మాడిపోయి పొగ వచ్చేస్తే మొత్తం ఫైర్ అలారమ్స్ మోగకుండా ముందే స్మోక్ డిటెక్టర్లు తీసి పక్కన పెట్టేస్తాం. అట్లాంటి ఫ్యామిలీసే చాలామంది కూడా ఉంటాయన్నమాట. అట్లా ఉన్నోళ్ళందరూ ఎవరెవరి ఇంట్లలో ఏమేమి చేసిన గబ్బు అంతా అది తీసుకొని సెంట్రల్ వేసి దానంతా ప్యూరిఫై చేస్తున్నా అనే పేరుతోటి అదే గాలిని మళ్ళీ తీసి మళ్ళీ 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 మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది మనకి దొరికే బెనిఫిట్ అనమాట. ఇక్కడ పక్కన ఇంట్లో ఏం చేసినా సరే మనం అది తప్పదు, పీల్చుకోవాలన్నమాట ఇంకా ఆ గాలి.